పూజలు అందుకో తల్లి మా పల్లా కాదు మళ్ళీ మా పల్లా కాదు మళ్ళీ అమ్మ రావే 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 నీవే మా కళ్యాణ్ తంతునా మా జీవనహేతునా మా కళ్యాణ్ తంతు పాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 12:30 అవుతుంది. సో ఈరోజు బ్లాగ్ అయితే కొంచెం లేట్గా స్టార్ట్ చేసినాము, ఎందుకంటే మార్నింగ్ తొందరగా పని చేసుకొని నేనైతే హాస్పిటల్ పోయేసి వచ్చిన. సో ఈ ఎండలకి నేను తిరిగి నా బీపీ 80/60 ఉందంట. సో మొత్తం లో బీపీ అయిపోయిందమ్మా అని చెప్పారు. కొంచెం ఎండలో ఎక్కువ తిరగకుండా తిరిగినా కానీ ఎక్కువ వాటర్, ఎక్కువ ఫ్రూట్స్ అయితే కంపల్సరీ తీసుకోమన్నారు. చాలా వీక్ అయిపోయిందంట నేను. అందరూ కూడా చాలామంది కామెంట్స్ పెట్టిరు, అక్క స్వప్నక్క చాలా వీక్ అయిపోతుంది, ఫంక్షన్ హడావిడిలో పడి టైంకి ఫుడ్ తినట్లేదు, కొంచెం కేర్ఫుల్గా ఉండక్క అని చెప్పేసి చాలామంది కామెంట్స్ పెట్టిరు. నాకు అంటే నా హెల్త్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మీరైతే మస్తు ఆలోచిస్తారు. అంటే నాకు ఇక ఇంట్లో పనులు అవన్నీ, పిల్లల్ని కేర్ చేయడము, అటు ఇటు తిరగడము, ఫంక్షన్కి అంటే ఇంకెట్లుంటే అందరికీ తెలుసు ఆల్మోస్ట్ ఇంట్లో పనులని. అప్పుడు మా అత్తమ్మ ఉండే కాబట్టి మా అత్తమ్మనే ఆల్మోస్ట్ మా అత్తమ్మనే చూసుకుంటుండే. ఏమన్నా ఇట్లా మెయిన్ పనుల కంటేనే నేను బయటికి పోయేదాన్ని. కానీ ఇప్పుడు తప్పదు, ఆల్మోస్ట్ అన్నిటికీ మనం పోవాలి, చేసుకొని రావాలి. ఆడవాళ్ళకి తెలిసినట్టుగా మగవాళ్ళకి తెలివే, మగవాళ్ళకి తెలిసినట్టుగా ఆడవాళ్ళకి తెలివే కదా. ఇంట్లో కొన్ని విషయాలు కూడా అట్లనే ఉంటుంది కదా. సో అప్పుడు మా అత్తమ్మ ఉన్నప్పుడు అంటే ఏదున్నా, ఏ ఫంక్షన్కి అయినా సరే, నాన్న పాప సెకండ్ బర్త్డేకి అయితే నేను ఓన్లీ షాపింగ్కి ఒక్కదానికే పోయినా. మిగతా పనులన్నీ మా అత్తమ్మ మా ఆయన పోయి చేసుకొని వచ్చిర్రు. ఇంకా ఇంట్లో సామాన్లు షాపింగ్కే పోయినా నేను. అప్పుడైతే మళ్ళీ ఎక్కడికి కూడా వెళ్ళలేదు. అలాంటిది ఇప్పుడు మొత్తం నేను తిరగాల్సి వస్తుంది ఎండల. కానీ తప్పదు, చేసుకోరావాలి. ఎందుకంటే ఈ చెప్పింది కదా, మా అత్తమ్మ లేనందుకు మా అత్తమ్మ అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా పెట్టుకుందాం మా అత్తమ్మ, అదే విధంగా నేను చేద్దాం. ఆమె లేకున్నా కానీ ఆమె ఆనందాన్ని నేను తీర్చాలని నేను అనుకున్నా. ఇంకా మా అత్తమ్మ అంటే ఇంకా బాగుంటుండే, మస్తు ఎంజాయ్ చేస్తుండే, ఇంకా అసలు ఘోరంగా ఉంటుండే. అసలు ఇట్లా కూడా ఉండకపోతుండే. ఇంకొక ఇక అవన్నీ లేదులే కానీ ఇక మా అత్తమ్మ లేనందుకైతే మాకు కొంచెం బాధ ఉంది. ఈ ఫంక్షన్కి అమౌంట్ అయితే ఇంకా నిజంగా చెప్తున్నాం, అసలు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసేది. మా అత్తమ్మ ఉన్నప్పుడే చేద్దాం అనుకున్నాం మేము ఈ ఫంక్షన్, కానీ అనుకోకుండా అట్లా అయిపోయింది కాబట్టి కాలేకపోయింది. సో మా అత్తమ్మ లేనందుకు మా అత్తమ్మ ఎట్లా కోరుకుందో నేను మా ఆయన కలిసి ఆ దావత్ చేద్దామని అనుకున్నాము. అందుకే నాన్న పాపకైతే 5 ఇయర్స్లీ ఫంక్షన్ చేసేస్తున్నాము. ఈరోజు అయితే ఎటు పోయేది లేదు కూడా. ఇక ఇంట్లోనే కొంచెం పనులు ఉన్నాయి. ఇంకా వంట సామాన్లు ఒకటి మిగిలిపోయినాయి, అవి రేపు బ్యాలెన్స్ చేస్తున్నాము. వీళ్ళు కూడా లేరు, బయటికి పోయారు. నేను వచ్చి కొంచెం పండుకొని లేచిన. ఇక బుడ్డోడు కూడా వండుకుండు. కొంచెం పని అంటే పని చేసేసిన. ఇంకా బయట మొత్తం సామాన్లు అన్నీ క్లీన్ చేసేసుకోవాలి. ఎందుకంటే చూస్తున్న కొద్దికి రోజులు మొత్తం గడిచిపోతూనే ఉన్నాయి. ఇక టైం ఎక్కువ లేదు కాబట్టి తొందరగా పనులు చేసుకోవాలి. టైం ఉంది కదా అని చెప్పేసి మనం టైం వేస్ట్ చేసుకున్నాం అనుకో, ఫంక్షన్కి 2 days ముందు మనం పిచ్చోళ్ళలాగా ఆగమాగం కావాల్సి వస్తుంది. అందుకని అట్లా కాకుండా టైంని చూసుకుంటూ పని చేసుకుందామని నేను అనుకున్నా. సో ఈరోజైతే వాడు వండుకుండు. ఇక ఇంట్లో చిన్న సామాన్లు అన్నీ చదువుకోవాలి. ఇంట్లో సామాన్లు అన్నీ చదువుకున్న తర్వాత డిమార్ట్కి పోయి కొన్ని సామాన్లు తీసుకొని రావాల్సి వస్తుంది. ఇంకా బయట సామాన్లు అన్నీ క్లీన్ చేసేయాలి, ఇంట్లో కూడా మొత్తం క్లీన్ చేసేసేయాలి. వాడైతే బజ్జుకుంటూ, వీళ్ళైతే లేరు, ఎండనైతే ఘోరంగా కొడుతుంది. నిన్న పసుపు నైట్ అయితే దంచి పెట్టేసినాము. యాక్చువల్లీ ఇది ఎప్పుడో మేము చేయాల్సిన పని, కానీ మాకు టైం వీలు కాక నిన్న నైట్ అయితే చేసి పెట్టినాము. ఈరోజు వీటన్నిటిని పట్టించుకురావాలి. పైన మిరపకాయలు ఎండబోసేసినాము, కింద పసుపును కూడా పెట్టేసినాము. వాళ్ళు బయటికి పోయిరు, వచ్చిన తర్వాత పట్టియాలి. సో ఈ చీరలు వచ్చేసి మా అత్తమ్మయ్యి. ఈ చీరలను అయితే మా అత్తమ్మ శేఖర్ పెళ్ళప్పుడు బియ్యం పోయించారు. ఈ చీరలో నేనే బియ్యం పోసుకున్నప్పుడు మా అత్తమ్మకి వీలు కాలేదు కాబట్టి నాకే పోసిరు అనమాట శిర్షాల మమ్మీ వాళ్ళు. సో ఇలాంటి చీరలు సేమ్ శిర్షాల మమ్మీకి మా అత్తమ్మకి సేమ్ కలర్ ఉంటుందని చెప్పేసి చీరలు అయితే తీసుకున్నాము. మా అత్తమ్మ బ్లౌజులు రావు కాబట్టి మేమైతే వీటి మీదకి కంప్యూటర్ వర్క్ వేయించినాము. యాక్చువల్లీ మగ్గం వర్క్ వేయిద్దాం అనుకున్నాము, కానీ మగ్గం వర్క్ బ్లౌజులు నాయి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. అట్లా వద్దని చెప్పేసి ఒకసారి కంప్యూటర్ వర్క్ ట్రై చేద్దామని చెప్పేసి కంప్యూటర్ వర్క్ అయితే ట్రై చేసినాము. 3 చీరల మీదకి వేయించుకున్నాము. ఇది ఒక చీర, ఈ చీర మా జ్యోతి పెళ్ళిది. ఇది ఎప్పుడో ఒకసారి కట్టదు, ఎక్కువ కట్టది. ఈ కలర్ ఎందుకో మా అత్తమ్మకి అంత ఇష్టం అనిపించదు, ఎప్పుడు కూడా కట్టలేదు. ఎక్కువ 1 time 2 times కట్టింది. సో ఆ బ్లౌజ్ నాకు రాదు కాబట్టి దాని మీదకి ఇట్లా మెరూన్ కలర్ పీస్ మీద చీరకి మ్యాచ్ అయ్యేటట్టుగా డిజైన్ అయితే వేసింది. సో నా రిసెప్షన్ చీర మీద బ్లౌజ్ కూడా ఖరాబ్ అయిపోయింది, ఆ వర్క్ బ్లౌజ్ కనిపిస్తలేదు, అది ఇంట్లో ఉన్నట్టుంది. సో ఇప్పుడు వీటిని అయితే మంచిగా ఫోల్డ్ చేసి బీరువాలో పెట్టుకోవాలి. 19th రోజు మార్నింగ్
బోనాలు చేసినప్పుడు ఈ చీరలు కట్టుకోవాలి. సో వర్క్ నచ్చిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి వర్క్ ఎట్లుందనేసి. మా జ్యోతి వేయించుకుందంట అక్క దగ్గర. మా జ్యోతి ఉండి వేయించుకోవద్దు అంటే పోయి అయితే వేయించుకొని వచ్చినాము. 3 చీరల మీదకి వేయించినాము. ఇంకా చాలా ఉన్నాయి, అవిటికి కూడా వేయించాలి. అవిటి పని కూడా ఎప్పుడైతుందో తెలియదు ఇక. సో చాలామంది అడుగుతారు, అక్క నాన్నపాపకి జ్యువెలరీ ఏం తీసుకున్నారు, అసలు నాన్నపాప ఐటమ్స్ ఏం చూపించలేదని చెప్పేసి. ఇగో ఈ డబ్బాలో ఉన్న సామాన్లు మొత్తం నాన్నపాపయే. ఈ కవర్ మొత్తం కూడా నాన్నపాపదే. ఇంట్లో నేనైతే బ్యాంగిల్స్ తీసుకొని వచ్చినాము. నాన్నపాపకి ఏమేమి తీసుకున్నా అనేది సపరేట్ అయితే ఒక బ్లాగ్ చేసి చూపిస్తా, ఎందుకంటే మీకు కూడా యూజ్ అవుతుంది కదా. అందుకని చెప్పేసి ఇంకా వీటిని తీయట్లేదు. ఈ పని ఇక్కడనే ఉంది. అంటే నాన్నపాప ఐటమ్స్ రేపు మార్నింగ్ బ్లాగ్ అన్నా లేకపోతే రేపు ఈవినింగ్ బ్లాగ్ అన్నా కంపల్సరీ వస్తుంది నాన్నపాపది. ఎందుకంటే ఇవన్నీ నేను సెట్ చేసి పెట్టేటప్పుడు తీద్దామని చెప్పేసి ఆగిన. ఏమైందిరా నీ బాధ? వాటర్ మిలనా? తిను మరి, తిను, నువ్వు తిను. వాటర్ వీడు ఇంతమందికే పండుకొని లేచిండు, జర మంకు మీద ఉన్నాడు అనమాట. వాడు ఇప్పుడు ఏది చెప్తే మనం అదే వినాలి. ఆహా ఊహు అన్నం అనుకో మన పని చేస్తాడు వాడు. అందుకని వాడు ఏదంటే అదే ఇచ్చిన. వాటర్ మిలన్ కావాలన్నాడు, కొంచెం కోసిస్తే అదే తిన్నాడు. వీనికి అదేందేమో వాటర్ మిలన్ అంటే అస్సలు నచ్చదు. నాన్నగాడైతే మంచిగా తింటుంది. తిను నువ్వు, నాకేమొద్దు ఇసి, అది నాకు వద్దు. పాడేసతే పాడేసా. ఆడవాడే అన్నా ఏడా ఆడవాడే అన్నా పాడేసతి. సో ఇవి నేను మంచిగా క్లీన్గా అంటే చదువుకునేటప్పుడు ఎక్కడక్కడ కాస్ట్యూమ్స్ అన్ని సెట్ చేసి పెట్టినప్పుడు మీకైతే సపరేట్గా ఒక వ్లాగ్ తీసి పెడతాను. నాన్నపాపకి దేని మీకు తీసుకున్నా అనేది కూడా మీకు కూడా క్లారిటీ ఉంటుంది. అందుకని చెప్పేసి అయితే ఈ వ్లాగ్ అయితే ఇంకా తీయలేదు, తీస్తా రేపు మార్నింగ్ అన్నా లేకపోతే ఈవినింగ్ వ్లాగ్ అన్నా కంపల్సరీ. ఇదైతే వచ్చేసి 2:30 అవుతుంది. పొద్దున పోతే ఈ టైంకి వచ్చినాం. నిజంగా ఆ షెడ్ దగ్గర అయితే చాలా అంటే చాలా పని ఉండే. ఇక వీళ్ళేమో తినేసినట్టు మొత్తం ఇల్లంతా చదివేసిర్రు. కానీ ఓ మై గాడ్, షీఈస్ మంచిగా స్లీపింగ్. ఓకే, ఏ క్రియాన్స్ ఏడున్నావు? అయ్యా నీ టీషర్ట్ ఏదమ్మా? తిన్నారా శిరీష? మరి చేసే రెస్ట్ తీసుకోద్దా అక్క? ఓకే ఓకే. యాక్చువల్లీ స్వప్నని హాస్పిటల్ తీసుకెళ్ళినాం. హాస్పిటల్ తీసుకెళ్తే తనకి ఏదేదో రాసిరు, అన్ని ట్యాబ్లెట్స్ అన్నీ రాసిరు. కానీ ఏమో ఇక పరిస్థితి ఎట్లుంటుందో, ఎందుకంటే చాలా అంటే చాలా డీలా అయిపోయింది. బీపీ వచ్చేసి ఓన్లీ 88కి వచ్చింది. ఓన్లీ 80కి వచ్చింది తన. అందుకని చెప్పేసి ఓఆర్ఎస్ కూడా చాలా నీరసంగా ఉందని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఓరల్ ఓఆర్ఎస్ అంటే ఫుల్ ఫామ్ ఉంది, ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్. ఓఆర్ఎస్ అంటే నాకు ఇంతవరకు ఫుల్ ఫామే తెలియదు, ఇప్పుడు తెలుసుకున్న దీన్ని. ఇక నాన్న నేను తమ్ముడు ముగ్గురమే ఉన్నాం తినడానికి. ఇక తినడానికి వచ్చేసి ఇది ఉంది, దాంతోపాటు జిలేబీ నైట్ తెస్తే ఎట్లుంది అట్లా ఉంది, ఎవరు తింటలేరు, నేను ఒక్కనే తిన్నా. దాంతోపాటు నైట్ మా నాన్న చెల్లవాళ్ళ ఇంటికాడ బోనాలు అదేంటి మళ్ళీ నా దావత్ అయితే మళ్ళీ నా పట్టణాలు అయితే పోయిండు, అడిగి తెచ్చిన ప్రసాదం ఇది. ఇక దాంతోపాటు ఎగ్స్ ఉన్నాయి, వీటిలో ఏం చేయలేం. సో ఇదంతా క్లీన్ అంటే క్లీన్ అండ్ గ్రీన్ చేసేసారు. సో మనం తినడమే లేటు. పెరుగు పులిచిపోయినట్టు నాకు తెలిసి పరేషాలి, అది పెరుగును ఖరాబ్ చేసేసారు. ఈ జిలేబీ అని జస్ట్ ముట్టుకుంటేనే ఇగో ఎట్లా అవుతుంది చూడు, ఇది అసలు ఇంత ఘోరంగా ఉంటుంది జిలేబీ. అయితే రెడీ అయిపోయింది. ఏంది నేను వాయిస్ వెళ్ళి వేసిన స్వప్నను టాబ్లెట్లో వేసుకోవడం నిద్ర వస్తుందా? అంటే అలవాటు బంద్ అయింది, రెగ్యులర్ వేసుకోవాలి ఇక. చాలా రోజులు అవుతుంది మరి అంత నీరసం అయిపోయినావు. ఈ ఫంక్షన్ అయ్యేది ఎట్లయినా అవుతుంది స్వప్న. నువ్వు టెన్షన్ పెట్టుకోవద్దు, బీపీ డౌన్ చేసుకోవద్దు, సంజారే. అసలు టైంకు తుస్సలుగా అయినట్టు అవుతుంది. ఓన్లీ ఇది ఒకటే కర్రీ చేసిరా, ఇంకేం ఉండలే. ఇదేంటి? ఇది వచ్చేసి అంబలి ఎట్లుంది అట్లా ఉంది, తాగలే మీరు? గుడ్ ఆఫ్టర్నూన్. ఏందే గవి తీసుకొని ఆడబెడదామా? ఆడబెడితే ఉంచుతాయా మొత్తం పొట్టు చేసేస్తాయి ఈ పిల్లలు. అవును, వద్దాడద్దు. ఆడెందుకే? ఇప్పుడు పండుగ ఉంది కరెక్ట్ గానే. ఆడ చెదలు పడుతుంది అన్న, మంచి ఖరాబ్ అవుతాయి. వద్దు ఖరాబ్ అవుతాయి నాన్న. అదే రాళ్ళు పెట్టి పెడదాం. రాళ్ళు పెట్టినా ఖరాబ్ అవుతాయి, ఏం చేసినా ఖరాబ్ అవుతాయి. పూజ చేస్తావు ఇంకా చేద్దాం. అవి అవసరం లేదు. అమ్మా నీ మొక్కు తీర్చుకుంటా, మగాలమ్మా నీ మొక్కు తీర్చుకుంటా, బనానా తింటా. సప్న ఎట్లును? మంచిగా అంతా? హౌ ఆర్ యూ? హలో బేబీ, చూడు మాట్లాడు. ఏం మాట్లాడాలి? మాడు ఏదైనా
నువ్వు అట్లా డల్గా ఉంటే నాకు సమజ్ అయితలేదు. 2 రోజుల నుంచి నేను ఏం చేస్తున్నా నాకు అర్థమైతలేదు. అసలే ఈ రోజు బోనాల పండుగ జరుగుతుంది, ఆడ ఆలోచారు నాకు చూడకుంటే బోనాల పండుగ అనే సంతోషం కూడా లేకుండా చేస్తున్నావు. నేనేం చేయాలి ఇప్పుడు? మరి ఇప్పుడు ఎట్లు తెలుసా సిచ్యువేషన్? నీతి ఇక చూసిన ఆనందం కూడా లేదు ఇలా. చూసుకో, దగ్గర పోయి మాట్లాడు. అమ్మా అంత సీన్ లేదు, మాట్లాడేంత సీన్ లేదు ఇక. కథం అది మాట్లాడేంత సీన్ లేదు ఇక. శిరీషకు మంచిగా సీరియల్ ఉంటే జాలీగా, ఎవరితో ఏం అవసరం లేదు, ఎవరితో మీటింగ్ అవసరం లేదు కదా క్రియాంశు. నాడు షెడ్ కార్డు పంప, మేము షెడ్ కార్డు పోతున్నాం. శేఖర్ వస్తావా? సప్నా బాయ్, మేము షెడ్ కార్డు పోతున్నాం సరేనా. ఈరోజు పని చాలా ఉంది ఆడ, చాలా అంటే చాలా వర్క్ ఉంది. ఇవన్నీ తీసుకొని పోవాలి, చాలా వర్క్ చేసినాం ఇలా. ఏవి మొక్కజొన్నలు పట్టించుకుందాం, మొక్కజొన్నలు పట్టించుకుందాం. తీసుకుందాం, అవన్నీ ఈరోజు పట్టించుకురావాలి. అవునని మిరపకాయలు ఎండవచ్చిరా సప్నా? ఎండవచ్చిరా? సాయంత్రం పట్టించుకొని రావాలి ఎట్టి పరిస్థితిలో, ఖచ్చితంగా నిజంగా, ఎట్టి పరిస్థితిలో ఖచ్చితంగా నిజంగా. ఏం తేలాడుతున్నావు? నీకేం కావాలి? ఏం డబ్బా? ఓకే. గోడవతల అప్పుడు టమాటా చెట్టు పెరిగిందని చెప్పినాం కదా. ఇగో టమాటా అయితే పళ్ళు అయితే ఊసినాయి, పండ్లు అయితే కాసినాయి. కానీ ఎన్ని కాసినాయి తెలియదు, 2 అయితే కనబడుతున్నాయి అవతలకి. ఇంకా లోపలికి రే వాడు మేము ఎక్కితే వాడు ఎక్కాలి, మన బాధ కాదు. కోసుకోతా దింపు దింపు చాలు సరేనా? చాలు 2 కనబడుతున్నాయి, తెంపాలి నాన్న సాయంత్రం తెంపమ్మా. మక్కినాయి కాబట్టి చెప్తున్నా. ఇక్కడ 2 కాసినాయి, ఇక్కడ డబ్బా మూత పడ్డది. ఇక్కడ మొత్తం బట్టలు పెడుతున్నాయి, మరి మీరు తీస్తలేరు. ఓ మసగా పడే అటు 2-3 రకాలు ఉన్నాయి అటు సైడ్. అన్ని బట్టలు ఉన్నాయి, బాగున్నాయి. వెళ్దామయ్యా? 2 మక్కినాయా? అవి తెంపాలి, సాయంత్రం తెంపినాం అనుకో. ఇవతల సైడ్ ఇంకున్నాయి, మొత్తం 8-9 కాసినాయి. నువ్వు ఎక్కినాయి వాడు కావాలి. పట్టుక పడతాడు. పట్టుకుంటా బావా, నిల్చోబెట్టి. 2 మక్కినాయి, ఇంకా మక్కలేవు. మక్కినాక తెంపుదాం, అవి కూడా కచ్చిగానే ఉన్నాయి. తౌడు సంచి కూడా ఆడగా తీసుకోవాలి అనుకున్నాము, కానీ ఆడ పందుకొక్కులు ఉంటాయి, ప్లస్ ఎలకలు ఉంటాయి. ఎలకల మరాలు మొత్తం కొట్టి పడేసినాయి అనుకో, దేనికి పనికి రాకుండా పోతుంది. ఏదైనా భయం ఉంటది కాబట్టి. నేను అదే అనుకుంటున్నా. ఇగో ఈ బండి కూడా అన్ని ఆడికి పోతాయి అన్న. ఇది మొత్తం ఖాళీగా ఉండాలి. ఒక్కటేరా డిస్మెంట్, సింపుల్ అంటే ఏదో కరెక్ట్ అన్న. డిస్మెంట్ గా అన్నారన్న, ఏదో గుల కొట్టేస్తాం గట్ట చెప్పు మరి. దొరసాని నిండు దీవెనాల కోసమని కాళ్ళు మొక్త బాచనాని వంగినావమ్మా, కుంచెడి కంచాలిస్తే నీళ్ళు వెత్తు పొంగినావమ్మా. దొరగారి తొలిసమైనవమ్మా, దొరసాని కాళ్ళొత్తే దూదివైనవమ్మా. కోరసీయాల పాట పాడినప్పుడు నువ్వు సొంతంగా పాట పాడవు ఎలాగో. పోదాం పా. ఎండ తీవ్రత వెనకెట్లా కొడుతుంది ఎండ తీవ్రత. చలో పప్పాజీ, చలో పాప. మీ ఇద్దరు కూడా పట్టుకొని మేము ఇద్దరు కూడా పట్టుకుంటాం. అబ్బో కొత్త చెప్పులు వేసుకున్నా చూపిస్తున్నావా? అక్క చెప్పులు. నేనే మీరు కొత్త చెప్పులు తెచ్చుకున్నావు, అది వేయకపోయావు దసరాక దావత్కా దాచి పెడతారా? మాట తెచ్చినాయి అలాగే నేను లేపు, నా నెత్తి మీద పెట్టు. ఇంకో మాట చెప్పి నేను చెప్తా, అది మొయ్యలేము మస్తు ఘోరంగా బరువు ఉంటుంది. మెడలేరుడు కాదు అసలు నార్మల్ లేపురా. చూద్దాం చూద్దాం. నువ్వు లేపు, నేను చెప్తా. అరే నేను లేపినారా భయ్, నేను ఎత్తుకొచ్చిన ఇది. చూడు నేను ఆర్డర్ ఎత్తుకొచ్చిన మీ దాకా ఎట్లా అంటున్నాను మళ్ళీ. బాగుంటే ఆ బావ మెడలు అవి నువ్వు ఇంకా ముందుకు జరుగు మరి. మళ్ళీ ఎక్కిపోదానికి వస్తారు సో తింటున్నాడు. మా మునిగాన్ని చూడకనైతే నేను మస్తు రోజులు అవుతుంది. అది ఇంత పెద్దగా అయిపోయింది చూడు. ముని బాగున్నావా? అన్నం తిన్నావా? ఏ ముని
దాన్ని కట్టేసిరు పాపం మా దగ్గరకు వస్తలేదు. అది ఇప్పుంటే ఇప్పుడు అందరి మీదకి ఎగురుతుండే, మస్తు పెద్దగా అయింది ముని. ఏం కావాలి చెప్పు నీకు? ఏం కావాలి చెప్పులు ఇప్పన్నా ఇప్పుతా. బాగా ఫ్యాన్ కూడా వస్తుందా? మధ్యాహ్నం అంతా అదే పని చేసిన చాలా రోజులు అవుతుంది ఫ్యాన్ కరెంట్ కలెక్షన్ లేక. లైట్ పెట్టినాం, అల్ల లైట్ పెట్టినాం, ఇళ్ళ లైట్ పెట్టినాం, ఫ్యాన్ పెట్టినాం, దాంతో పాటు ఒక జాలి కట్టినాం. ఇవన్నీ బదులు కరెంట్ పెట్టినాం అని చెప్తే అయిపోతుంది కదా. లైట్ పెట్టిరు, వాడ లైట్ కరెంట్ పెట్టినాం అంటే అయిపోతుంది. ఒక్క మాట అయిపోతుంది. మస్తు పని ఉంది. ఎర్రవో సమ్మవే నల్లవో సమ్మవే ఎర్రవో సమ్మవే నల్లవో సమ్మవే. మేకలు అయితే మంచిగా అయినాయి. ఇక్కడ చెట్లకైతే మంచిగా పూలు వచ్చినాయి. నిజంగా హైబ్రిడ్ పూలే మన ఇంటి దగ్గర ఇత్తనాలు వేసేటివి. ఆ పూలు వేరే ఉన్నాయి, ఈ పూలు వేరే వస్తున్నాయి. అసలు ఈ చెట్టు పోయింది అనుకున్నా, కానీ వచ్చింది, మంచిగా మొలకెత్తింది. దీనికి కూడా పూలు వస్తున్నాయి. దీనికంటే ఎక్కువ దీనికే వస్తున్నాయి. అసలు ఈ చెట్లని ఇంటికాడ పెట్టుకుందాం అనుకున్నాము, కానీ మళ్ళీ వద్దని అనిపించింది. అందుకే ఈయనే పెట్టినాము. రోజు నీళ్ళు వస్తున్నట్టున్నారు, మంచిగా పూలు అయితే వచ్చినాయి. ఇప్పుడు ఈ పూలు కూడా దింపాలి. పోతావు వాళ్ళకి? పోతావా? పో మరి, పోయి దింపుకరా పో. ఎట్లా పోతుంది? ఆడ బకెట్ ఉంది మరి, నువ్వు ఎట్లా పోతావు? నేను పోతుంది, నువ్వు ఉండు. నేను పోతుంది, ఉండు, నువ్వు ఉండు ఉండు. అమ్మా ఏడెక్కాలి? చెప్పులు ఇప్పాలనా? ఇంక చెప్పులు ఎందుకో ఏమో, గీనితో మాకు ఇదే బాధ. చెప్పులు అందుకే ఎక్కువ వేయం. వీనికి జర్రసేపు మందమే వేసుకుంటాడు, మళ్ళీ తర్వాత తిప్పేపిస్తాడు. వీనికి ఎన్ని వందలు పెట్టి చెప్పులు కొన్నా అట్లనే చేస్తాడు కదా. క్రియాన్స్ నీకు చెప్పులు అంటే నచ్చవు కదా కదా? ఆ కట్టేందుకు ఏడిపోతావు? ఆడిపోతావు పో మరి. మునిగాడు ఉండాడు పో. మునిగాడు ఏది? ముని ఏడుంది? చూపిద్దా ముని ఏడుందా? ఏడుంది ముని? ఏడుంది? ఏడుంది ముని? ఆడ కూర్చుందా ముని? అమ్మో ముని, ముని కూర్చున్నాడా? ముని కూర్చున్నాడా? ఈ మల్లె చెట్టుకి మంచిగా ఎగురు వచ్చినుండే, మళ్ళీ ఏమైంది ఏమో. ఎగురు పోయింది, వచ్చిన ముగ్గలు కూడా అన్నీ పోయినాయి ఈ చెట్టుకి. మరి ఏమైంది ఏమో, మేకలు మేసినట్టున్నాయి అయితే మాకు తెలిసి. లేకపోతే నీళ్లు సరిగ్గా లేవు కదా, మాకు వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి నీళ్లు పోయాక కూడా ఎండిపోయినట్టుంది. మల్లె చెట్టుకి అయితే మంచి ఎగురు వచ్చింది, పూలు వస్తున్నాయి అనుకున్నాము, కానీ పోయింది. కరివేపాకు చెట్టు మంచిగా అయ్యింది. అయ్యో ఆకుకూరల చెట్టు మొత్తం బూజు పట్టింది. ఇటు రాక చాలా రోజులు అవుతుంది. నేను దొండకాయ చెట్టు తీగ కూడా వచ్చింది మంచిగా. మందారం పూల చెట్లు కూడా మంచిగా ఉన్నాయి, కానీ వాటర్ లేక అన్నీ ఎండిపోతున్నాయి. మా ఇంటి కాడ చెట్లు ఎండిపోతున్నాయి, ఇక్కడ షెడ్ కాడ చెట్లు ఎండిపోతున్నాయి. ఇక్కడ టమాటా చెట్టుకు కూడా, ఈడ కూడా పూత వచ్చింది, కాయలు వచ్చినాయి. టమాటా చెట్టుకు కూడా కాయలు ఉన్నాయి. ఈడ కూడా చిన్న చిన్నగా అయినాయి మంచిగా. ఇంటికాడ అయినాయి, ఈడ కూడా అయినాయి. కానీ వాటర్ వస్తే మంచిగా పెరుగుతాయి, కానీ మాకు వాటర్ లేవు కాబట్టి కొన్ని మగ్గులు పోస్తున్నాము. ఆ మగ్గులనే ఇవన్నీ వస్తున్నాయి. పప్ప ఇగో గొడ్డల కామ కోసం ఈ కామ నూరుతారు కదా, ఇలాంటి నూరున కట్టలు ఎన్నో తీసుకొచ్చి ఈ తడకలు కట్టేసిన. ఇవే కాకుండా మళ్ళీ మధ్యలో ఇగో ఇవన్నీ అవే, అంటే ఫ్యూచర్ కోసం అనమాట. పలిగిపోయినా కొద్ది చెప్తాడు, ఇది వాడిండు ఇది వాడిండు ఇది వాడిండు, 3 ఇంకా 4 గదే. మరి ఏదైనా కానీ ఇప్పుడు పేరు ఉండాలి కదా, మళ్ళీ ఒకటే గొడ్డలు కన్నా అవన్నీ ఇప్పుతాడు తీస్తాడు. సో ఈరోజు ప్లానింగ్ ఏంటంటే, ఇప్పుడు షెడ్ ఉంది కదా, ఈ షెడ్ మొత్తం ఇక్కడ నుంచి ఇదంతా మూల మొత్తం సదరాలన్నమాట. సదిరి ఇప్పుడు కిటికీలు వచ్చి ఇక్కడ పెట్టినాం కదా, ఇంటికాడ కొంచెం స్పేస్ పోయింది, ఇక్కడ స్పేస్ ఎక్కువ అవుతుంది. ఇవే ఇక్కడ పెట్టినామంటే మిగిలిన ప్లేస్ మొత్తం ఇవన్నీ తీసేసి ఈ టేబుల్ ఇక్కడ పెట్టి ఫ్యాన్ వేసుకున్నాం కదా, పడుకోవడానికి ఇక్కడ సెట్ చేసుకొని మిగతా సామాన్ మొత్తం ఇక్కడ అరేంజ్ చేయాలన్నమాట. ఏమైందిరా చెప్పు? ఆడ చూపెట్టాలి నాకు కనబడే క్రియాన్స్ మళ్ళా దోమాల తోడు పెట్టదు, సప్పుడే కట్ట పెట్టరు మూట వీళ్ళని. నయమే ఎక్కువ వాళ్ళే చూస్తున్నావా, మెల్ల కూజ వలిగిపోతుండే. గాడలు పెడుతున్నావు వాళ్ళకి తీయాలి ఇప్పుడు. ఆడ కాదు, ఆ రౌతులు తీసి సెట్ చేయాలంటున్నా నేను. కొలగూడు తీసేయాలి, కొలగూడు ఈ కొలగూడు రౌతులు మొత్తం తీసేసి కుక్కలు మేకలు లోపల రాకుండా ఉంటది. నా మునిగాడు రావద్దు, మేకలు రావద్దు. పూజలు అందుకో తల్లి, మా పల్లా కాదు మళ్ళీ
సో మన షెడ్ ఎంతో కష్టపడి చేసినాము. ఈ షెడ్ మనకు మంచిగా ఫుడ్ ఛానల్ ఉపయోగపడుతుంది అనుకున్నాం, కానీ ఇట్లా స్టోర్గా ఉపయోగపడుతుంది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ప్రజెంట్ అయితే దీనికి స్టోర్ రూమ్ చేస్తున్నాము. సో ఇక అక్కడక్కడ ఉరుస్తుంది, ఆ ఉరిసేదాన్ని కూడా మళ్ళీ కొత్త తాటిపత్రి కప్పేయాలి, ఎందుకంటే ఇలా సామాన్ పెడతాం కాబట్టి. గుడ్లు గుడ్లా గుడ్లు కాదనా, అవి ఇంటికి తీసుకొచ్చాను, అవి దీపాంతరం అనుకుంటా. అయినా ఇంటికి ఎందుకు వచ్చినావు, అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వస్తాయి అన్ని. ఏమున్నా అన్ని ఇన్నే జమ చేసి పెట్టారు. ఓకే 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 దుమ్ములు వేస్తున్నాడు చూడ చూసి. పాము వానికి ఏం తెలుసు, పాము అంటే కూడా తెలియదు దానికి. అరే మేమంటారు భయపడతారు జరా, మేమన్నా భయపడాడు ఆయన. ఏం భయపడు, ఆవు భయపడాడు, దీనికి భయపడాడు. ఈడ యూజ్ చేయని ఐటమ్ అంటూ ఏది లేదు, ప్రతి ఒక్కటి. ఇవి లోపల మొత్తం ఖరాబ్ అవుతాయి శిర్ష, లోపల ఖరాబ్ అయినాయి. ఉల్లిగడ్డ మొత్తం ఖరాబ్ అయిపోయింది. గ్లాసులు, వాటర్ బాటిల్ దేనికి క్లీన్ చేయనిక, క్లీన్ చేయడానికి కూడా టైం రావాలా? అదో కరెక్ట్ అయితే. ఎన్ని రోజులు షెడ్ ను పట్టించుకోలే, ఈ రోజు ఒక్క రోజు పట్టించుకున్నాం, అన్ని సాఫ్ చేసేస్తున్నాం ఒకటేసారి. అల్కాలా ఏ అల్కినా ఉండదు నాయన, పొక్కలు ఇప్పుడు సామాన్లు పెట్టిపిసి, సామాన్లు పెట్టినాక ఎట్లా చెప్తారు నాయన? సరే 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 ఇవి క్యారీ అని నీ పన్ను కానీ ఇగో ఇంటికి తీసుకొచ్చిన బయట పెట్టు, ఇది సైడ్ ఆల్సిన లోపలనే పెట్టు. అదేంటా డస్ట్ వేస్తున్నానా, వాటర్ కొట్టినా అయిపోతున్నాయి కదా. ఇదే కాదు, కింద భూమి మీద కొడితే దుమ్ము అంత లేవదు. పెట్టు ఒకటి ఇంటికి తీసుకో, ఇప్పుడు మనకు దానికి ఉపయోగపడుతుంది తాగడానికి. ఇది వేస్ట్ పడేసి నేను सो जाओ सादा बुस बुस आते डर लगते आपको मला భయపడా ఇప్పుతున్నావా ఇప్పుడేనా ఎండ ఘోరం కొడుతుంది టైం అయిపోయిందా అన్న చిన్న పిల్లల లోపలేదు దానా ఏవి కొత్త పిల్లలేగా ఈ మూడే గానే అవి రావు బయటికి నువ్వు వెళ్ళిపో దా దా కట్టి ఇటే పోతే భయపడితే ఇగో ఇవన్నీ కొట్టుకొని పో వీళ్ళు నాపేస్తా నేను పొద్దుగా ఆయన ఇడ్లీ అనేస్తాడు అంటాడు ఏమేం క్రియాంజ్ మునియా నిన్నే చూస్తుందా ముని పో హాయ్ చెప్పు మునికి హాయ్ చెప్పు తీయొద్దు అవి క్రియాంజ్ చూడు అటు ఆడే అటు ఆడే పాడే ఇగో ఈడున్న కొలగుడి మొత్తం ఈ రాళ్ళని తీసుకొచ్చి ఇగో ఇక్కడ సెట్ చేస్తారు లైన్ గా వావ్ గోడలాగా ఇటు యూ షేప్ ఉంది గోడలు పిక్చర్ లేదు సారీ కూడా వస్తాయని చెప్పేసి ఒక్క వరుస పెడుతున్నాం ఆ వరుస పెట్టిన తర్వాత మిగతా సామాన్స్ చదువుకోవచ్చు ఏమైంది కొత్త పిల్లలు అరుస్తా ఉన్నాయి ఈరోజు గొర్రెపిల్ల తెచ్చినాం కదా అవి నుంచి అస్సలు కనిపిస్తలేవు మొత్తం కట్టినా వైర్ ఉంది అది అలా ఏమున్నాయో చెప్పేదాకా తెలియలేదు మీరు కూడా చూడలే కదా అస్సలు చూడలేదు కోసి గడ్డి వేసినాము మంచిగా తిన్నాయి దాన పెట్టాలి పొద్దుగా అవిటి దాన ఉండే కదా మొత్తం తిన్నాయి గింతుంది సాయంత్రం పెట్టేసి అయిపోతుంది పోయేటప్పుడు కూడా చూసుకుంటూ పోయినాయి వాళ్ళు ఉన్నదేమో అని మొత్తం పొట్లు పొల్లి వేస్తాయి మొత్తం తింటాయి అన్న సరిపోయింది అడిగి ఇటుకలో వీటి వరకు వాటర్ వెళ్ళినప్పుడు ఒక వెరైటీ స్మెల్ వస్తుంది వెరైటీ కాదు బాబా మంచిగా మట్టి స్మెల్ వస్తుంది మట్టి స్మెల్ వర్షం పడ్డ పెట్టుకుంటారు అడ్డుకోట నైట్ ఎలాగో లాస్ట్కి వస్తుంది ఆరిపోతుంది ఇక్కడ పడదు వాటర్ ఖరాబ్ ఇట్లా కొడితే దుమ్ము రాదని చెప్పేసి బాబా మొత్తం వాటర్ చల్లుతుంది అక్కడ వస్తుంది అమ్మా ఏమైందమ్మా ఏ స్మెల్ వస్తుంది పైన పడ్డాయా వాటర్ క్రియాన్స్ పైన వాటర్ పడ్డాయని చూపిస్తుంది అయిపోయిందా బావా ఎంతగానో నూకినా కానీ దుమ్ము వస్తుంది ఇప్పుడు ఇట్లా ఏదైనా మళ్ళీ ఎందుకనా జరపనికా వస్తున్నావు ఆ చైర్ కూడా ఒకసారి క్లీన్ చేసి అని చూసి మీద కూర్చోబెట్టినావు కింద పడగల ఓ డస్ట్ ఘోరంగా ఉంది వావ్ నువ్వు నాకు ఎంత మంచిగా అనిపిస్తుంది అన్నది ఫ్రెష్ గా ఇగో ఫ్రెష్ ఉంటాడు ఆడు పడతాడు కింద పడతాడు అని పట్టుకోవాలి కంపల్సరీ ఏది జర అంతే అని ఆడైతే కింద అవుతుంది కానా హాయ్ నాని వెల్కమ్ స్కూల్ అయిపోయిందారా మరి ఎంత మంచిగా చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది అన్న డోర్ పో ఏం కాదు ఏమంటున్నాడు
నేను వచ్చి పలకరిస్తలేరా నేను పలకరిస్తలేరా తమ్ముదారు ఓరా కొడతా వద్దురా మేసునే శాంతంగా శేఖరిగా షెడ్ వేస్తే కింద పడుతుంది కదా కింద పడ మళ్ళా తినదు అందుకని బుట్టు సహాటనే పెట్టిన పైకి అంతది అని చెప్పేసి తింటున్నాయి కానీ అంత పర్ఫెక్ట్ తింటలేవా నా పాల పొద్దుంతా మంచి చేసిన అసలు ఇప్పుడు పెట్టేది లేకుండా సాయంత్రం పెట్టాలి సాయంత్రం పోదాం అనుకున్నా మర్చిపోయాను ఉన్నంత అయితే